తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుపతి రైల్వే స్టేషన్కి సమీపంలో ఓ బోగిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బోగి మొత్తం కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. నిన్న తిరువల్లూరు ఘటన మరొక ముందే తిరుపతి రైల్వే స్టేషన్కి సమీపంలో ఏదైతే హిసార్ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి ఒక బోగిలో పూర్తిగా మంటలు అకస్మాత్తుగా చెలరేగాయి. బట్ ఇక్కడ అదృష్టం ఏంటంటే మంటలు చెలరేగినటువంటి సమయంలో లోపల ప్యాసింజర్స్ అయితే ఎవరూ లేదని చెప్పొచ్చు. లేనటువంటి సమయంలోనే ఇవాళ 12:15 హిసార్ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నటువంటి ఈ బండి ప్యాసింజర్స్ అంతా రైల్వే స్టేషన్లో దింపిన తర్వాత ఒక్కసారిగా వెనక్కి అంటే ఇక్కడికి సమీపంలో వచ్చి ఒక ట్రాక్ మార్చుకుంటుండగా ఈ ఒక ప్రమాదం అయితే జరిగినట్టయితే తెలుస్తుంది. అయితే ట్రాక్ మార్చుకొని ఇది గ్యారేజ్కి వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే ఈ ట్రైన్ మళ్ళీ తిరిగి ఇవాళ రాత్రికి 11:25 మళ్ళీ హిసార్కి వెళ్లాల్సినటువంటి ట్రైన్ ఇది. ఈ ట్రైన్ ఒకసారి చెక్ చేయడానికి గ్యారేజ్కి తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మనం ఒకసారి ట్రైన్ లోపల చూడొచ్చు. ఇంకా మంటలు అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. దాదాపు 1.5 గంట సేపు నుంచి ఈ ఒక ఫైర్ సిబ్బంది అంతా మంటల్ని అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ మనం లోపల చూడొచ్చు కంప్లీట్గా కాలినటువంటి దృశ్యాలు, ఇంకా కాలుతూనే ఉన్నటువంటి సీట్స్, అదే రకంగానే లోపల ఉన్నటువంటి మొత్తం వుడ్ కూడా కాలుతున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా అసలు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి. ట్రైన్ బోగి మొత్తం, ఒక బోగిలో ఉన్నటువంటి మొత్తం ఫర్నిచర్, అదే రకంగానే లోపల ఉన్నటువంటి అన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఇప్పటివరకు అర్థం కాలేదు. లోపల ఎటువంటి ప్యాసింజర్స్ లేదు, ఈవెన్ ఫ్యాన్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి లైట్స్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఆన్ చేసేటువంటి అవకాశం లేదు. సో ఎలా జరిగిందనే దానిపైన కూడా ఇప్పటికే అటు రైల్వే అధికారులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ ట్రైన్ అనేది తిరుపతి నుంచి హిసార్కి దాదాపు 46 గంటల పాటు ఇది ప్రయాణించి వెళ్తుంది. దాదాపు 5 రాష్ట్రాలని దాటుకొని వెళ్ళేటువంటి ట్రైన్. సో ఈ క్రమంలోనే ఒకసారి గ్యారేజీలో పెట్టి చెక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సమయంలోనే ఒకసారిగా ఈ ట్రాక్లో మంటలు అంటుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి అసలు ఎక్కడ ప్రమాదం జరిగిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దీన్ని కొద్దిగా ముందుకి జరిపేటువంటి ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేశారు. కాకపోతే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఆ ప్రాంతంలో. సో ఈ ట్రైన్కి సంబంధించినటువంటి లింక్ మనం అక్కడ చూడొచ్చు. కంప్లీట్గా ఆ ట్రైను ఎక్కడైతే ఈ బోగిలో మంటలు చెలరేగాయో వెంటనే ఆ లింకులు అయితే కట్ చేసినటువంటి పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. ఈ ట్రైన్కి సంబంధించినటువంటి లింకులు కూడా టోటల్గా ఎమర్జెన్సీగా కట్ చేసిన తర్వాత ఆ ట్రైన్ బోగి ఏదైతే ఉందో కంప్లీట్గా దాన్ని ముందుకు జరిపేసినటువంటి పరిస్థితి నేను చూపిస్తున్నాను చూడు. సో ఈ ట్రాక్లోనే ట్రైన్ మొదటగా కనిపించింది. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాతనే ఇమీడియట్లీ రెస్పాండ్ అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టీమ్, రైల్వేకి సంబంధించినటువంటి టీం దాన్ని ఐడెంటిఫై చేశారు. వెంటనే ఆ ఒక్క బోగీలంతా కూడా కట్ చేసి ముందుకు పంపించేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఫైర్ అయినటువంటి బోగి మాత్రమే ఇక్కడ ఉండిపోయింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది యాక్చువల్గా అదే ప్లేస్లో. మనం అక్కడ చూడొచ్చు. పక్కన ఉన్నటువంటి మరో ట్రైన్కి కూడా ఈ మంటలు చెలరేగి కాలిపోయినటువంటి పరిస్థితి అక్కడ చూడొచ్చు. ఏదైతే దాన్ని ఏదైతే ఫుడ్కి సంబంధించినటువంటి ఒక క్యాబిన్, సో ఆ క్యాబిన్కి సంబంధించినటువంటి ఒక బోగి కూడా పక్కన కాలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు. ఈ పక్క ట్రైన్కి కూడా మంటలు అంటుకున్నాయంటే ఏ రేంజ్లో ఆ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఆ బోగిలో ఎంత మేర మంటలు అంటుకున్నాయో మనం చూడొచ్చు. తిరుపతి నిజామాబాద్కి సంబంధించినటువంటి ఈ ట్రైను పక్కనే ఈ ట్రాక్ వద్దే ఆ ట్రైన్ అనేది ఉనింది. ఒకసారిగా మంటలు ఇక్కడే చెలరేగడంతో పక్కన ఉన్నటువంటి హంసఫర్ ఎక్స్ప్రెస్కి కూడా ఇది తగిలినటువంటి పరిస్థితి చూడొచ్చు. పక్కన ఉన్నటువంటి మొత్తం ఈ బోగి మొత్తం కూడా కాలిపోయింది. ఇది ఏసీకి సంబంధించినటువంటి కంట్రోల్ ఉండేటువంటి బోగి, కంప్లీట్గా ఇది కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి ట్రైన్కి సంబంధించి మనం ఒకసారి డీటెయిల్స్ చూస్తే, హిసార్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా ఇది హర్యానా
మీదుగా రాజస్థాన్కి వెళ్ళి మళ్ళీ హర్యానాకి వెళ్ళేటువంటి ట్రైన్ ఇది. దాదాపు 46 అవర్స్ ఇది జర్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూడొచ్చు కంప్లీట్గా ఇక్కడ కాలిపోయినటువంటి ఆనవాలు. మనం ఆ బోగి చూడొచ్చు, అక్కడ దాదాపు 50 మీటర్ల దూరంలో వెళ్ళి ఏదైతే ఫైర్ అయినటువంటి బోగి అక్కడ కనిపిస్తోంది. మనం ఇటువైపు చూడొచ్చు, ఈ ట్రైన్కి సంబంధించినటువంటి అది బోగినే. ఎక్కడైతే మంటలు అంటుకున్నాయో వెంటనే దీన్ని లింక్ కట్ చేసి ఈ ట్రైన్ని ముందుకు పోనిచ్చేశారు. అదే రకంగానే ఫైర్ అయినటువంటి ట్రైను పక్కనే మరో ట్రైన్ ఉంది కాబట్టి దీన్ని కూడా వెనక్కి నెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో నెట్టేటువంటి సమయంలోనే పక్కన ఉన్నటువంటి ట్రైన్ మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. బోగి చూడొచ్చు మనం ఏ రకంగా కాలిపోయిందో. దీంట్లో కూడా లోపల ఏదైనా డ్యామేజ్ జరిగిందా దాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇది రాయలసీమ ఎక్స్ప్రెస్, ఇవాళ సాయంత్రం ఇది బయలుదేరేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ట్రైన్ని కూడా ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా కాలిపోయినటువంటి దృశ్యాలు. నిన్ననే తిరువల్లూరులో జరిగినటువంటి రైలు ప్రమాదం, కంప్లీట్గా డీజిల్తో వెళ్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్లు ఒక్కసారిగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి అక్కడ పెద్ద ఎత్తున పొగ రావడము, అదే రకంగానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా షాక్ తిన్నటువంటి పరిస్థితి. అది మరొక ముందే తిరుపతి లాంటి స్థలంలో ఈ రైల్వే స్టేషన్కి అతి దగ్గరగానే సిటీ లోపలే ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఒకంత అందరినీ కూడా షాక్కు గురి చేస్తుంది. అటు రైల్వే అధికారులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి కంప్లీట్గా అసలు ఏం జరిగింది, లోపల ప్యాసింజర్స్ లేరు, లోపల ఎటువంటి విద్యుత్ సర్క్యులేషన్స్ కూడా లేవు, ట్రైన్ మొత్తం కూడా ఖాళీగా ఉంది. ఈ సమయంలో ఎందుకు లోపల చెలరేగా ఈ మంటలనే విషయాలపైన కూడా ఆరా తీస్తున్నారు. దాంతోపాటు కూడా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ చేశారా అనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆఖరి బోగిగా ఉంటుంది. ఆఖరి బోగిలో ఎక్కి ఎవరైనా చేస్తే కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితి. ఏదైనా మధ్య బోగిల్లో ఉంటే సిబ్బంది అనే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎవరైనా చూసే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇది ఆఖరి బోగి కావడంతోనే ఎవరు చేశారనే దానిపైన కూడా ఒకవేళ ఆ డౌట్లో మీద కూడా ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. మొత్తం మీద తిరుపతి సమీపంలో ఈ ఒక్క రైలు ప్రమాదం అనేది ప్రస్తుతం అందరినీ కూడా షాక్కు గురి చేస్తుంది. రైల్వేకి సంబంధించినటువంటి కీలక అధికారులు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. అసలు ప్రమాదం గల కారణాలని అన్వేషించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే దాదాపు 2 అవర్స్గా ఆ మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే ఆ మంటలు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అదుపులోకి రాలేదు. దాదాపు 2 గంటల సేపు శ్రమించిన తర్వాత కంప్లీట్గా ఇప్పుడు మంటలైతే పైన అదుపులోకి వచ్చాయి, కానీ ఇంకా భోగి లోపల ఇంకా మంటలు అనేది కాలుతూనే ఉన్నాయి. అయితే దాన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అటు రైల్వే అధికారులు కావచ్చు, పక్కన ఉన్నటువంటి హోటల్స్ ఇవి మనం ఒకసారి చూడొచ్చు. రెసిడెన్స్ ఏరియాతో పాటు ప్రముఖ హోటల్స్ కూడా ఈ సరౌండింగ్లోనే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక్కసారిగా ట్రైన్ బోగిలో నుంచి మంటలు పెద్ద ఎత్తున రావడము, పొగలు ఈ ఒక్క ప్రాంతం అంతా కూడా వ్యాపించడంతో అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో లోకల్గా ఉన్నటువంటి వారు కూడా పోలీస్ స్టేషన్ కావచ్చు, అంటే రైల్వే సిబ్బంది కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. వెంటనే సకాలంలో ఇక్కడికి వచ్చారు, కానీ ఆ మంటల్ని అదుపులో చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫైర్ ఇంజిన్ కూడా దాదాపు 45 మినిట్స్ తర్వాత ఇక్కడికి చేరుకునింది. దీంతోనే లోపల ఉన్నటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్లో ఫైర్ ఎగ్జిస్టెన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్తో మాత్రమే దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సో ఫైనల్గా పైన అయితే కంట్రోల్ చేశారు, కానీ ఇంకా లోపల కూడా మొత్తం ఫైర్ని కొంత అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క ఘటనతో తిరుపతి రైల్వే స్టేషన్కి సమీపంలో కొంత అలజడితే లేగిందని చెప్పుకోవచ్చు. అసలు ఏం తెలియనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురవడం జరిగింది. అయితే దీనిపైన అధికారులంతా కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మరికొద్దిసేపట్లోనే దీనిపైన పూర్తి వివరాలు అయితే తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.